రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీకాకుళం నుంచి అందించడానికి వెంకటరమణ సిద్ధంగా ఉన్నారు. వెంకటరమణ, ఇప్పుడు శ్రీకాకుళం వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సమ్మె ఏ విధంగా కొనసాగుతోంది? కార్మికులు అసలు ఏమంటున్నారు? శ్రీకాకుళం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు అయితే సుమారుగా 12 రోజులైతే ఈ రోజుకి అన్ని రోజులు కూడా వీళ్ళు న్యాయపరమైన డిమాండ్స్ వీళ్ళు నిర్వహించాలని అన్ని రోజుల నుంచి కూడా వీళ్ళు దీక్ష అయితే చేపడుతున్నారు. అయితే మన శ్రీకాకుళం జిల్లాలో ఈ యొక్క కార్మికులంతా కూడా రోజు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులంతా కూడా రోజు ఈ సాధనతో వచ్చి తమ న్యాయపరమైన డిమాండ్స్ అయితే నెరవేర్చాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు అయితే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే పరిస్థితుల్లో ఒక్కసారిగా పోలీసులంతా వచ్చి వీళ్ళని బలత్కారంగా ఈ లేపి వీళ్ళని అరెస్టులు చేసే పరిస్థితిని కూడా చేశారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో అయితే అసలు వాళ్ళు ఇచ్చిన హామీలని నెరవేర్చమని కూడా వీళ్ళు న్యాయపరమైన డిమాండ్స్ అయితే కోరుతున్నప్పుడు కూడా అది ఎప్పటికి కూడా నిమ్మకు నీరెత్తిన ప్రభుత్వం అయితే వాళ్ళు న్యాయపరమైన డిమాండ్ వాళ్ళని అణిచివేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 12 రోజుల నుంచి కూడా వీళ్ళు న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు గతంలో కరోనా సమయంలో చాలా ప్రాణాలకు తెగించి వీళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి కూడా వీళ్ళు సేవ చేశారు. అలాంటి వాళ్ళని కూడా వీళ్ళు ఈ రోజు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే మనతో పాటు మాట్లాడడం ఇక్కడ ఏ నాయకులు అయితే ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుని మనకు సమస్య తెలుస్తుంది. చెప్పండి, మీరు ఈ యొక్క న్యాయపరమైన డిమాండ్స్ కోరుతున్నారు కదా, ఇప్పటి నుంచి ప్రభుత్వం మీకు ఏమైనా సానుకూలంగా స్పందించారా, లేదంటే మీ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు? ప్రభుత్వం సానుకూలంగా ఎందుకంటే గత అధికారులతో కానీ మా ఇంట్లో మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడతారు బాగా తెచ్చుకోవాలంటే తప్పుకుని మీరు పనే చేయండి, బాగుంది ఇల్లు తెచ్చుకోండి అనే చెప్పడం చెప్తుంది. మేము ఒకరు 30 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు జీవితం తీసుకోవాలి వెళ్ళారు, ఆరోగ్యాన్ని పేర్కొని ఉన్నారు. మేము దొరకదు పోరాటలేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాగంటే ఆ జీవితం తెలియజేస్తున్నారు. గుర్తుగా 12వ రోజు మేము కార్యక్రమాలు మొదలెట్టాము. ఇలాగే కానీ ముఖ్యంగా ఆయన చేస్తుంటే సరే ఇలా కూడా జరుగుతుంది. ఏమైతే కమ్యూనిటీ కూడా మాట్లాడుతున్నది ఆయన పరిస్థితులు రాకపోతే వాళ్ళ ఈ యొక్క న్యాయపరమైన పోరాటాలు ఇప్పటికే 12 రోజులు పరిస్థితులు అవుతుంది. ఇంకా ఇందులో మీ యొక్క పోరాటం ఇప్పటికే జిల్లాలో పారిశుద్ధ్యం ఎక్కడికెక్కడ గుట్టలుగా అయితే పేరుకుపోయింది. దీన్ని ఏ విధంగా చూస్తుంది? గుట్టలుగా తెచ్చినాము కాబట్టి ఆ రోజు ప్రజల మద్దతు కూడా మేము వాడుతూ ఉన్నాం. దెబ్బలాట కాదు, ప్రభుత్వం మా దెబ్బలాట మాకు హోమాలు క్రమాలు విమర్శించి పరిమితి చేసి వస్తుంది. ఈ అవసరం తప్ప ఇప్పటి పత్రాలు మొత్తం చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు తమ న్యాయమైన నెరవేర్చేదాకా మా యొక్క పోరాటం అయితే ఆగదని స్పష్టంగా తెలుసుతారు. అయితే ఈ రోజు మున్సిపల్ కార్యాలయం ముట్టడిని అయితే ఈ రోజు పోలీసులు అడ్డుకొని తమను అక్రమంగా అరెస్టులు చేసేందుకు కూడా వాళ్ళు లబోదిబోయే పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క సంక్రాంతి నేపథ్యంలో ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులంతా కూడా ఒక దగ్గర పూర్తిగా ఉండిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి మురుగువాడల్లాగా ప్రయత్నం అయితే చేసింది. అయితే ఇక్కడ చూడొచ్చు కార్మికులంతా కూడా వీళ్ళు బలిష్టంగా ఈ యొక్క ప్రభుత్వం తీసుకొచ్చేదాకా కూడా మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఎక్కడ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఆపేమీ లేదు. మేము భద్రపోము. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరొచ్చినా మా యొక్క న్యాయపరమైన డిమాండ్స్ అయితే నెరవేర్చేదాకా కూడా మా యొక్క ఉద్యమం అయితే ఆవేదన కూడా చెప్తున్నారు. పరిస్థితి ఎక్కడ ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ.